దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం. సుదీర్ఘకాలం అనంతరం ఈ సూర్యాపేట పట్టణంలో మీకు ఇష్టలైన మీ పిల్లల మధ్య మీ పక్షంగా నిలబడి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చారు. వింటున్న ప్రతి హృదయమునకు తెలివిని అనుగ్రహించండి. చెప్పబడు ప్రతి సంగతిని గ్రహించేటట్లుగా మీ సహాయాన్ని దయచేయండి. వినుటకు మాత్రమే పరిమితం కాక మీ చిత్తాన్ని గ్రహించి ఈ భూమి మీద ఉన్నంత వరకు మీ ఇష్టాన్ని నెరవేర్చి మీరున్న లోకానికి అర్హత పొందే ధన్యత మా అందరికీ ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. అల్లుకున్న విషవలయం, ఆరిపోతున్న దైవ నియమం. విషవలయం, వలయము అనగానే మీ అందరికీ తెలుసు, సర్కిల్. అల్లుకుంది అంటే చుట్టూ, మన చుట్టూ నిలబడిపోయింది. చెప్పాలంటే ఒక వల ఎలా మన అల్లుతుందో మన చుట్టూ విష వలయం ఉంది, వలయం ఉంది. విషవలయం అల్లుకుంది, దైవ నియమం ఆరిపోయిందట. విషవలయం ఏమిటి? అల్లుకున్న ఈ విషవలయ ప్రభావానికి దైవ నియమం ఆరిపోవడం ఏమిటి? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇటీవల కాలంలో శాస్త్ర పరిజ్ఞానం పెరిగిందని మనం అంతా అనుకుంటున్నాం. ప్రతిదానిపై అవగాహన పెంచుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఆరోగ్యంపై అవగాహన పెంచుకునే కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. చాలామంది యూట్యూబ్లు పెడుతున్నారు, ఆరోగ్య సూత్రాలను వల్లివేస్తున్నారు. మీరు గమనించారో లేదో, న్యూస్ ఛానల్స్ కంటే ఆరోగ్యం గురించి చెప్పే ఛానల్స్ ఎక్కువయ్యాయి. ఏమండి, ఈరోజు ఛానల్స్లో ఎక్కువ ఏం చెప్తున్నారు? యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ ఏమున్నాయి అంటే ఆరోగ్యం. ఒక్క ఆరోగ్యం గురించిన ఛానలే కాదు, ఏ ఛానల్లో చూసినా ఓ అరగంట దాని గురించి. ఎందుకంటే ఈ ప్రపంచం ఎదుర్కొంటున్న అతి భయంకరమైన సమస్యలలో ప్రధాన సమస్యల్లో ముందున్న సమస్య ఆరోగ్య సమస్య. వాళ్ళు ఏమంటున్నారంటే, ఏమండి, మనం తీసుకుంటున్న ఆహారం విషమైపోయింది, నీరు విషమైపోయింది, గాలి విషమైపోయింది. అవునా అంటే అవునండి. మీ వంటింట్లోకి వచ్చి కూర్చుంది తెలుసా విషం? ఎలా? మీరు సహజంగా వాడే పాత్రలు ఏంటి చెప్పండి? జర్మన్ సిల్వర్. ఆ పాత్రలో వంట వండుకోకండి, క్యాన్సర్ గ్యారంటీ అంటున్నాడు ఒక ఆయన. నా చిన్నప్పటి నుంచి అవే పాత్రలో వండుకొని తింటున్నాం. కానీ ఇప్పుడు కొత్తగా అవగాహన పెరిగింది. ఏంటది? మీరు జర్మన్ సిల్వర్ పాత్రలో వంట వండుకున్నారా? అదొక విషం. మీ వంటింట్లోనే మీరు విషాన్ని పెట్టుకున్నారు అంటున్నాడు ఒక ఆయన. మరొక ఆయన అంటున్నాడు, క్యాబేజీ తెచ్చుకుంటున్నారా? అయితే మీరు విషాన్ని ఇంటికి తెచ్చుకున్నట్టే అంటున్నాడు. మీరు నీళ్లు తాగుతున్నారా? అయితే విషాన్ని తాగుతున్నట్టే. ఎందుకంటే భూగర్భ జలాలు ఏమన్నా మొత్తం విషతుల్యమైపోయాయి. పైన ప్లాస్టిక్, ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి కెమికల్స్, ఇవన్నీ నేలలో కరిగితే ఆ వర్షపు నీళ్లు ఆ కెమికల్స్ని, ఆ విష పదార్థాలని కరిగించుకుంటూ భూగర్భంలోకి వెళితే ఆ భూగర్భంలోనికి పైపు వేసుకొని తాగే నీకు విషంగాకి ఇంకేమొస్తుంది? మరి కూరగాయలు ముందుగానే చెప్తున్నాడు వాడు, మందులు కొట్టే ఈ కూరగాయలన్నీ కూడా ఏంటి? విషం. కూరగాయల విషం, క్యాబేజీ విషం, క్యాలీఫ్లవర్ విషం, నీళ్లు విషం, ఆహారం విషం. విషం మధ్య మనం బ్రతుకుతున్నాం అని తినే ఆహార పదార్థాలలో అలుముకున్న ఈ విషం, చోటు చేసుకున్న ఈ విషయం గురించి చాలామంది మనకు అవగాహన చేయించారు. కానీ ఇదేనా సమస్య అంటే? ఇదేనా?
ఇదేనా సమస్య? ఈ ప్రపంచానికి తెలియని సమస్య, లేదా ఈ ప్రపంచం గుర్తించని సమస్య, అసలైన సమస్య బైబిల్ చెప్పిందండి. మనుషులకి ఏం తెలుసు అంటే ఏదో 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ భూమి మీద బ్రతకడానికి, సాఫీగా మన జీవితం సాగడానికి ఏవేవి కాస్త ఆటంకాలుగా అవరోధాలుగా కనబడుతున్నాయో వాటిని తొలగించుకుంటే చాలు అనుకుంటున్నారు. ఈరోజు మన ఇండియా అంతా కూడా సంబరాలు జరుపుకుంటుంది. మన ఇస్రో వాళ్ళు నెల్లూరు దగ్గర సూళ్ళూరుపేట దగ్గర ఇస్రో అనే సంస్థ ఉంది కదండి, అంతరిక్ష పరిశోధనశాల. ఓ 40 రోజుల క్రితం ఒక ఉపగ్రహాన్ని చంద్రుడి మీదకు పంపించారు. చంద్రయాన్ 2 అని గతంలో ఒకసారి పంపించారు. అది తీరా చంద్రుడి మీద దిగే టైంకి వేగంగా వెళ్ళి గుద్దుకొని ముక్కలైపోయి మరలా కొన్ని కోట్లు ఖర్చు, అప్పటికే కొన్ని కోట్లు పోయాయి. చంద్రయాన్ 2 ఫెయిల్ అయినప్పుడే కొన్ని కోట్లు, మరలా కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తానికి ఈరోజు క్షేమంగా ల్యాండ్ అయిందట. ఆ రోవర్, ఆ ల్యాండర్ ల్యాండ్ అయిపోయిందట. ఇప్పుడు భారతదేశం అంతా సంతోషిస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు, ఆనందిస్తున్నారు. బాగుంది, మోడీ గారికి భలే ఛాన్స్ దొరికింది కదండి. ఏంటా ఛాన్స్ అనుకుంటున్నారా? మణిపూరు విష పరిస్థితుల నుంచి దేశాన్ని ఒక్కసారి దృష్టి మళ్లించడానికి బ్రహ్మాండమైన ఛాన్స్. పెరిగిన ధరలని ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడుతున్న ఈ టైంలో మళ్ళీ వాళ్ళని ఒక్కసారి మళ్లించడానికి ఇదొక ఛాన్సు. ఏంటండి చంద్రయాన్ 3? ఇలా మాట్లాడుతుంటే రేపొద్దున్న నా మీద దేశద్రోహం కేసు పెట్టచ్చు. దేశమంతా గర్వించదగిన క్షణాల్లో చూశారా ఒక క్రైస్తవుడు ఎలా మాట్లాడుతున్నాడో? క్రైస్తవుడు ఎప్పుడు ఎవరి మెప్పు కొరకు మాట్లాడకూడదు, మాట్లాడు. చంద్రుడి మీద జీవము లేదు. బైబిల్ చెప్పింది ఏంటంటే మానవ నివాస యోగ్యమేది భూగోళం మాత్రమే. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద, నరులకు నివాస యోగ్యమైనది ఏది అన్నాడు? భూగోళము. 115 కీర్తన 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము. ఆకాశములు, ఆ శూన్యం కానీ అంతరిక్షం కానీ అవన్నీ యెహోవా వశంలో ఉన్నాయి. కానీ నువ్వు ఉండడానికి దేన్ని ఇచ్చాడు? భూమిని నరులకు ఇచ్చాడు. భూమిని ఏమంటే నరుల నివాసయోగ్యం భూమి. మనిషికి పంట దొరికేది భూమి మీద, గాలి దొరికేది భూమి మీద, నీరు దొరికేది భూమి మీద, జీవం కొనసాగించడానికి అనువైనది భూమి. మరి ఎందుకు చంద్రుడి మీదకి వెళతారు? కొన్ని కోట్ల రూపాయలు. ఎవరి డబ్బులు అండి అవి? ఎవరి డబ్బులు? మన డబ్బులే. పెట్రోల్ 70 రూపాయలు ఉండేది, ఇప్పుడు 110 రూపాయలు చేశారు. ఈ ఎక్కువ డబ్బులు ఎవరివి? ఎవరి జేబులోవి? ఈఎంఐలు కట్టుకొని ఏదో ఒక బండి కొనుక్కుంటే 70 రూపాయలు కొట్టించవలసిన పెట్రోల్ నీ దగ్గర 70 రూపాయలు తీసుకోవలసిన వాడు 40 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాడు. 50 లక్షల కారు కట, 10 లక్షల ట్యాక్స్ అట. పోన్లేండి, మనం పేదవాళ్ళం, బైకుల దగ్గరే ఆగుదాం. పోని బైక్ వచ్చేసి 70,000కి వస్తుంది, కానీ 1,05,000 పెడితే తప్ప బైక్ లేదు. అది ట్యాక్స్ తెలుసా మీకు? మన డబ్బులన్నీ ఇలా గుంజి ఏం చేస్తున్నారంటే మనకు అసలు నివాసయోగ్యమే కానీ ఆ చంద్రుడి మీదగా వెళ్ళడానికి ప్రయోగాల పేరుతో తగలబెడుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అసలు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, ఎందుకు వెళుతున్నారో మనుషులందరూ, లేదా భారతదేశమే కాదు, భారతదేశంతో పాటు మొన్ననే రష్యా ఒక రోవర్ను పంపించింది, అది ఫెయిల్ అయిందండి. నాసా కూడా పంపించింది, ఫెయిల్ అయింది. మనోళ్ళు పంపించారు. ఎందుకు వీళ్ళకి ఇంత ఆత్రం? ఎందుకు అంటే ఇక్కడ భూమిని తవ్వి గొల్ల చేసేసారు. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ తవ్వుకొచ్చుకుంటారట? అర్థమైందా? చంద్రుడి మీదకి వెళ్ళి తవ్వుకొని వస్తారట. దానికోసం ప్రపంచ దేశాలు ఎగబడుతున్నాయి. మనకేం చెప్తున్నారు? కథలు చెప్తున్నారు. మనకు నివాసం ఉంటుంది అక్కడ, నివాసయోగ్యంగా మేము మారుస్తాం అని ఈ కథలని చెప్పి అక్కడ ఏదైనా దొరికితే పట్టుకొచ్చేద్దాం, కోటీశ్వరులు అయిపోదాం. ఏమండి ప్రజలను చూసారా? ఛానల్స్ అన్నీ కూడా నాసా జైహో, నాసా ఏమంటే ఇస్రో జైహో. ప్రజలందరూ దానిని స్తుతించేలాగా, పొగిడేలాగా చేసేసారండి. నిజంగా అండి, ఇలాంటి ప్రయోగాల వలన మానవాళికి మేలేం జరిగిందో నాకు అర్థం కాలేదు. సక్సెస్ అయిందా? వెరీ గుడ్, నేను కూడా అభినందిస్తాను. ఎప్పుడు? ఈ చంద్రయాన్ 3 చంద్రుడి మీదకి వెళ్ళడం వలన మణిపూర్ గాయాలు ఏమైనా తగ్గితే బాగుండు. చంద్రయాన్ 3 పైకి వెళ్ళడం వల్ల మన నిరుద్యోగ సమస్య పోతే బాగుండు.
చంద్రయాన్-3 మనకు చక్కగా సక్సెస్ అయింది కదా, మన ధరలన్నీ నియంత్రించబడితే బాగుండు. చంద్రయాన్-3 పైకి వెళ్ళడం వలన కుల మత భేదాలన్నీ మరిచి మనుషుల మధ్య సమానత్వం పెరిగి పేదవాళ్ళు పెద్దవాళ్ళు సమానమైతే బాగుండు. వీటిలో ఒక్కటైనా జరుగుతుందా? జరిగేదా అది? సరే వెళ్ళారు, సక్సెస్ అయింది, అక్కడ నుంచి హీలియము ఇలాంటి ఖరీదైనటువంటి ఖనిజాలు తెచ్చేసుకున్నారు అనుకుందాం. అదాని లలిత్ మోడీ ఇళ్ళు పంచుకోవడానికే సరిపోద్ది, మన దాకా వచ్చింది అది? వచ్చేస్తుందా? కానీ మనల్ని చూడండి ఎలా ఊరించారు. మనం గొప్పోళ్ళమయ్యాం, మనం గొప్పోళ్ళమయ్యాం, మనం గొప్పోళ్ళమయ్యాం. ఇప్పటికీ బోరుబావిలో పిల్లాడు పడితే తీసుకునే టెక్నాలజీ లేదు, కానీ ఎక్కడికి వెళ్ళిపోయారు మనోళ్ళు? ఇప్పటికీ సరిగా వర్షాన్ని చక్కగా పట్టుకొని పంటలకు నిల్వ చేసుకునేటువంటి టెక్నాలజీ లేదు, కానీ ఎక్కడికి వెళ్ళిపోయాం మనం? కట్టిన వంతెన 3వ నెలలోనే కూలిపోయిన దాఖలాలు. ఉత్తర భారతదేశం అంతా వర్షాలు కుమ్మేస్తుంటే సరైనటువంటి డ్రైనేజ్, సరైనటువంటి నదీ వ్యవస్థ, సరైనటువంటి ప్రవాహ వ్యవస్థ ఇవేమీ లేవు. కానీ మనం చంద్రుడి మీద అడుగు పెట్టామని గొప్పగా చెప్పుకుంటున్నాం. ప్రేమని దేవుని పిల్లలారా, ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయో, మనిషి బ్రతకడానికి ఏం కావాలో, ఈ భూమి మీద మనిషి సౌఖ్యంగా ఉండడానికి ఎలాంటి ఆ పరిస్థితులు కావాలో ఈ ప్రపంచ మానవాళికి తెలియదండి. మీడియా ఏది చెబితే అది, నాయకులు ఏది చెబితే అది, ఎవరు ఎలా రెచ్చగొడితే అంతే వెళ్ళిపోతారు. మూర్ఖులు కదండి. అందుకే తమ చుట్టూ ఉన్న విషం ఆహార పదార్థాల్లో ఉందనుకుంటున్నారు. ఈ మానవ సమాజం, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రపంచం నాశనం అయిపోవడానికి కారణం ఆహార పదార్థాల్లోని విషమో, ప్లాస్టిక్ వలన వచ్చే విషమో, గాలిలో కలిసిన విషమో, నీటిలో కలిసిన విషమో కాదండి. ఈ ప్రపంచానికి తెలియని విషయం ఒకటి ఉంది, అది బైబిల్ మాత్రమే చెప్తుంది. ప్రపంచ మేధావి వర్గాలు ఎక్కలేని ఎత్తులకు వెళ్ళి ఆ జ్ఞానాన్ని తెచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. దేవాతి దేవుని గ్రంథం ఇది ఎక్కడిదో తెలుసండి? చంద్రుడి మీదకి వెళ్ళిందని గొప్పగా చెప్పుకుంటున్నాం మనం, చంద్రయాన్-3. కానీ గ్రంథాన్ని చూసినప్పుడు మీలో ఎంతమందికి ఆశ్చర్యం కలుగుతుంది చెప్పండి? ఈ గ్రంథాన్ని చూసినప్పుడు నేను ప్రతిసారి ఆశ్చర్యపోతూ ఉంటానండి. ఎందులో ఆశ్చర్యం ఉందండి? ఒక 1000 రూపాయలు ఇస్తే వచ్చేస్తుంది, ఒక 500 ఇస్తే వస్తుంది అనుకుంటున్నారేమో. చంద్రుడి మీదకి వెళ్ళి అడుగు పెట్టడం సక్సెస్ అన్నువంటే ఈ గ్రంథం ఎక్కడిదో తెలుసా? అసలు చంద్రుణ్ణి దాటితే గ్రహాలు ఉంటాయి, గ్రహాలను దాటితే నక్షత్రాలు ఉంటాయి, నక్షత్రాలను దాటితే ఆకాశపు అంచు ఉంటుంది. ఆ ఆకాశపు అంచు దాటితే ఉన్న దేవాతి దేవుడు పరలోకం, అక్కడ నుంచి ప్రయాణం చేసి వచ్చిందండి ఇక్కడికి. అక్కడున్నది. చంద్రుడి మీదకి వెళ్ళి చంద్రశిలలు తెచ్చి మ్యూజియంలో పెట్టి మురుసుకొని పోయే ఈ ప్రపంచం ఎప్పటికీ వెళ్ళలేని నక్షత్రాల్లోకి మనిషి ఎవడు వెళ్ళలేడండి. అది దాటి విశ్వపు అంచుకి ఎవడు వెళ్ళలేడు. అలాంటి విశ్వపు అంచు అవతలున్న దేవాతి దేవుని మనస్సులోని మాటలు కాగితాల రూపంలో మన కళ్ళ ముందు ఇన్ని పుస్తకాలుగా ఉంటే ఇది ఇక్కడ ఉండవలసిన పుస్తకం కాదండి, పరలోకం నుంచి దిగిపోయిన దివ్యవాణిది, దివ్యవాణి. ఇది చూసి ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా మీరు? అలాంటి మహాజ్ఞాన గ్రంథంలో ఈ ప్రపంచ మానవ జాతిని లేదా ప్రపంచ సమాజాన్ని నాశనం చేస్తున్న విషం ఎక్కడుందో బైబిల్ చెప్పింది. చూస్తారా? సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం, జాగ్రత్తగా వినాలి. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు, గొలియాతును హతం చేసి తిరిగి వస్తున్నప్పుడు, స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబుర్లతోనూ సంభ్రమముతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. గొలియాతు ఫిలిస్తీయుల వీరుడు, ఫిలిస్తీయులతో యుద్ధానికి దిగినవాడు సౌలు రాజు. కానీ ఆ యుద్ధంలో ఒక మహాబలాఢ్యుడిని ఎదుర్కొనలేక సౌలు సైన్యము చతికిలబడితే బాల్యము నుంచి అప్పుడే యవ్వనంలోనికి అడుగుపెట్టిన ఒక నవ యవ్వనుడు, ఒక చిన్నవాడు, ఎవరా వీరుడు? దావీదు. తనకు అలవాటు లేని శిరస్త్రాణం, తనకు అలవాటు లేని దట్టి, తనకు అలవాటు లేని మైమరు, తనకు అలవాటు లేని ఇవన్నీ పక్కన పెట్టేశాడు. వడిసెలలో నున్నటి 5 రాళ్ళు ఏరుకున్నాడు. గురి చూసి కొడితే ఒక్క దెబ్బకే చచ్చిపోయాడండి. అంతే. ఆ సమాచారం ఆ దేశం అంతటా పాకింది. సంబరాలు. శత్రువు చచ్చాడు.
స్త్రీలు ఊళ్ళల్లో నుంచి, అన్ని ఊళ్ళల్లోంచి వాయిద్యాలతో, సంభ్రమంతో, డ్యాన్సులతో వస్తున్నారండి. వాళ్ళు ఏమంటున్నారో చూడండి, 7వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానాలు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరి. ఎవరు 1000 కొలది? సౌలు 1000 కొలది. బాగుంది. తర్వాత ఏమన్నారు? దావీదు 10,000 కొలది. ఎందుకంటే సౌలు చాలామందిని చంపాడు, ఓకే, కానీ మహాబలాఢ్యుడిని మట్టి కనిపించిన వాడెవరు? దావీదు. ఒక్కడిని చంపాడు. కానీ ఆ ఒక్కడిని చంపడం అంటేనే మొత్తం సైన్యాన్ని మొత్తం ఓడించటం కదా. అందుకే వాళ్ళు కరెక్ట్గానే పాడారు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. కానీ ఈ మాట అందరికీ నచ్చిందండి, ఒక ఆయనకి నచ్చలేదండి. ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపం తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అని, నాకు 1000 కొలదని స్తుతులు పాడుచున్నారే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకోనేను. మనసులో ఏమనుకుంటున్నాడు తెలుసా? ఏంటి, నాకు 1000 కొలదా? స్తుతులు నాకు 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. అంటే నా రాజ్యాన్ని కొట్టివేయాలన్న ఆలోచన. అంటే నా రాజ్యాన్ని కొట్టేసే పరిస్థితుల్లో ఉన్నాడు. నా రాజ్యాన్ని లాక్కునే స్థానంలోకి దావీదు వెళ్ళిపోయాడు. కాబట్టి అతను అనుకుంటున్నాడు మనసులో, ఏం తీసుకుంటాడు, నన్ను ఏం చేస్తాడు, మహా అయితే నా రాజ్యం తీసేసుకుంటాడు, నా రాజ్యం ఇతను ఎప్పటికైనా కొట్టేస్తాడు, లాగేస్తాడు. ఆ డౌట్ వచ్చేసింది సౌలు గారికి. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, సౌలు నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. సౌలు ఆ రోజు నుంచి దావీదు మీద విషపు చూపు. ఈ ప్రపంచంలో టాక్సికాలజీ అనే ఒక శాస్త్రం ఉందండి. టాక్సికాలజీ అంటే ఏం లేదండి, ఎన్ని రకాల విష పదార్థాలు ఉన్నాయో వాటి గురించి వివరించేటువంటి టాక్సికాలజీ. అంటే విష విజ్ఞాన శాస్త్రం అంటారు దాన్ని. విష విజ్ఞాన శాస్త్రం అంటే విషం గురించి తెలుసుకుంటాం. ఎన్ని రకాల టాక్సిన్స్ ఉన్నాయి, ఎన్ని రకాల పదార్థాలు ఏ విధంగా టాక్సిస్ అవుతాయి, దాని గురించి వివరించేది. ఈ ప్రపంచంలో ఏ మేధావి చెప్పని, ఏ విష విజ్ఞాన శాస్త్రం చెప్పని ఒక విషం, ఆ విష వలయం గురించి బైబిల్ చెప్పింది. అదేంటో తెలుసా? అసూయ. దావీదుపై వచ్చినటువంటి అసూయ సౌలుకి ఆనాటి నుండి ఏమి నిలిపాడట? విషపు చూపు. విషపు చూపు. ఎప్పుడైతే విషపు చూపు నిలిపాడు, ఆ తర్వాత చర్యలన్నీ మీ అందరికీ తెలుసండి. ప్రేమగా మాట్లాడినట్లుగానే ఉండి భోజనానికి రప్పించి గురి చూసి ఈట విసిరి దావీదుని గోడకేసి చంపేయాలి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాలను కనిపెట్టినవాడు యోనాతాను. ఎవరి కుమారుడు? సౌలు కుమారుడు. కానీ దావీదుకు మంచి స్నేహితుడు. తన తండ్రి దావీదును చంపాలన్న ఉద్దేశంతో విషంతో నిండి ఉన్నాడని యోనాతానుకు తెలిసిందండి. దేవుని దయ, దావీదును తప్పించాడు. ఏమిరా దావీదు రాలేదు అని అంటే, నన్నే పర్మిషన్ అడిగి ఊరికి వెళ్ళాడని చెప్పాడు. నిజంగా తరిమాడు దావీదును చంపాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచానికి క్యాన్సర్ తీసుకొచ్చేటువంటి విష పదార్థాలు అంత ప్రమాదం ఏం కాదండి. శరీరం అన్న తర్వాత ఏదో ఒక రోగం వస్తుంది, ఆ రోగంతో ప్రాణం పోతుంది. ఒకవేళ ఏ రోగం లేకపోయినా కూడా శరీరం నుంచి ప్రాణం ఎప్పుడైనా పోతుంది. ఏదో ఒక రోజు మరణం మనకు వస్తుంది. కానీ మనల్ని శాశ్వతంగా నరకంలోనికి పంపించేటువంటి విషయం ఏంటో తెలుసా? అది ఇప్పుడేదో మనుషుల విజ్ఞానం పెరిగిన తర్వాత, ఫ్యాక్టరీలు పెట్టిన తర్వాత, కార్లు లాంటివో ప్లాస్టిక్ లాంటివో ఈ ప్రపంచంలో ఎక్కువైన తర్వాత, జర్మన్ సిల్వర్ లాంటి వస్తువులు వచ్చిన తర్వాత విష పదార్థాలు వచ్చాయని మనుషులు అనుకుంటున్నారు. కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రపంచానికి తెలియని ఒక విషం అలుముకుంది ఈ ప్రపంచాన్ని. మనుషుల హృదయాలు వాటిలో నిండిపోయాయి. హృదయం చుట్టూ అలుముకున్న విషవలయం ఒకటి ఉంది. అదే దావీదుపై సౌలుకున్నటువంటి విషవలయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. అక్రమము. క్రమము అంటే దేవుని వాక్యం అండి. క్రమము అనగా దేవుని వాక్యం.
దేవుని మాట ఈ ప్రపంచాన్ని ఎలా బాగు చేస్తుందో మీ అందరికీ తెలుసు. ఒకసారి దీన్ని ఇలాగే ఉంచండి. క్రమమైన దేవుని వాక్యం మానవ సమాజాన్ని ఎంత క్రమంగా ఉంచగలదు అంటే హెబ్రీ పత్రిక, దీన్ని ఇలాగే ఉంచండి. మరలా వద్దాం. హెబ్రీ పత్రిక 4:12 ఒకసారి చదువుదాం. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను. దేవుని వాక్యము క్రమము, అది ఈ ప్రపంచాన్ని క్రమపరిచేది. అది ఏం చేస్తుందో తెలుసా? రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడి. ఈ ప్రపంచాన్ని బాగు చేయడానికి మనిషికి కావలసింది వాక్యం అండి. రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గం కంటే అది వాడిగా ఉండి ప్రాణము, ప్రాణము ఈ శరీరం, రక్తం, ప్రాణము ఆత్మ, కీళ్లను మూలుగను, ప్రాణము ఆత్మ కీళ్ళు మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను శోధించుచున్నది. అంటే ఒక మనిషి హృదయంలోని తలంపులను ఎందుకు నువ్వు ఇలా ఉన్నావని నిలదీసే ఒకే ఒక ఆయుధం ఏంటో తెలుసా? వాక్యం. మన మనసులో పుట్టేటువంటి ఆ తప్పుడు ఆలోచనలు ఉన్నాయే, తలంపులు ఉన్నాయే, వాటిని నిలదీయగలిగినటువంటి ఒకే ఒక శక్తి వాక్యం. అందుకే అది ప్రాణంలోనికి, ఆత్మలోనికి, కీళ్లలోనికి, మూలుగలోనికి విభజించుకుంటూ ప్రవేశించి హృదయం యొక్క తలంపులను అది శోధించుచున్నది. అలాగే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటుంది. దేవుని వాక్యము వలన వచ్చు సమాధానం మీ హృదయానికి, మీ తలంపులకు అదేమొస్తుంది? కాపలా. అంటే ఈ ప్రపంచంలో మనుషుల మధ్య విస్తరిస్తున్న ఆహార పదార్థాల్లోని విషయాలు ఎలా తీసుకోవాలో మనిషి ఆలోచిస్తున్నాడు. మనుషుల హృదయంలో పెరుగుతున్న విషయాన్ని ఎలా తీసేయాలో దేవుడు ఆలోచించాడు. ఇప్పుడు చెప్పండి, ప్రపంచానికి ఏది మేలు? విజ్ఞానమా, వాక్యమా? విజ్ఞానమా, దేవుని జ్ఞానమా? ఏది ముఖ్యం? ఈ భూమి మీద విస్తరించినటువంటి ఈ విషయం వలన ప్రాణం పోతుంది. ప్రాణం ఏదో ఒక రోజు పోవాలి. కానీ మనుషుల హృదయాలలో అల్లుకుంటున్న ఈ విషవలయం ఉందే, దీని వలన ఎన్ని సమస్యలు ఈరోజు ప్రపంచంలో వచ్చాయో ప్రత్యేకంగా నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఒక మణిపూర్ సంఘటన. ఒకనాడు యేసుక్రీస్తు తమిళ హిందూ అన్న యేసుక్రీస్తు ఏమండి ఇండియాలకు పారిపోయి వచ్చాడు, సిలువలో చనిపోలేదు అన్నా, బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదు అన్నా, కిమ్మనకుండా ఉన్నాయండి క్రైస్తవ సంఘాలు చాలా వరకు. అప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ని స్థాపించి వీధిన వాడవాడన క్రీస్తు నామాన జెండా పట్టుకొని ముందుకు వెళ్ళి ఆయన తరపున వాయిస్ వినిపించింది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, AITCC. అప్పుడు కొంతమంది క్రైస్తవ పెద్దలైన వాళ్ళ దగ్గరికి మేము వెళితే ఏమన్నారో తెలుసా అండి? ఏమండి, యేసుక్రీస్తు మీద ఇవన్నీ మొదటి శతాబ్దం నుండి వస్తున్నాయండి, మనమేం కంగారు పడాల్సిన అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు, అవన్నీ వస్తున్నాయి, బైబిల్ తగలబెట్టారు, యేసుక్రీస్తును దూషించారని మీరు కంగారు పడుతున్నారు, కంగారు పడకండి, మనకే విశ్వాసం లేదన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే మాట, యెహోవా ఈరే అంటే దేవుడు చూసుకుంటాడు. ఈ మాట అన్న వాళ్ళు ఎందుకో వాళ్ళకి ఏదైనా శ్రమలు వచ్చాయనుకో, వాళ్ళ చర్చి అని కూల్చారనుకోండి, అస్సలాగా రోడ్డు మీదకి వచ్చేస్తారు. అంతవరకు ఎందుకండి? యేసుక్రీస్తు గురించి తప్పుడు పుస్తకం ఒకటి రాశాడు, అదర్ సైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తులో మరో భాగం. అప్పుడు కాకినాడలో ఉన్నాను నేను, మన వాళ్ళంతా కూడా దాని విషయంలో సేవకులను పిలిచి సేవకుల మీటింగ్ నేనే పెట్టాను, నేను మాట్లాడుతున్నాను. తక్కువ మంది సేవకులే వచ్చారు. ఎందుకు మీరు అందరు సేవకులను పిలవలేదని నేను అడిగితే ఒక సేవకుడు ఏమన్నాడో తెలుసండి? ఏమండి, మా వాళ్ళందరికీ సమాచారం అందింది కానీ మా వాళ్ళందరూ ఇంకొక పనిలో ఉన్నారండి అన్నాడు. ఏం పని అన్నాడు? క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ పోరాటం చేస్తున్నామండి అన్నాడు. ఏ పోరాటంలో ఉన్నారట వాళ్ళు? క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ పోరాటంలో ఉన్నారట వాళ్ళు. అక్కడ ఎక్కువ మంది ఉన్నారండి, సుమారుగా 200 మంది ఉన్నారు. ఇక్కడ ఒక 50 మంది మహా అయితే వచ్చారు సేవకులు.
అంటే వాళ్ళ ఆస్తులకు సమస్య వచ్చినా, వాళ్ళకి సమస్య వచ్చినా, వాళ్ళు కట్టుకున్నటువంటి ఇండ్లకు సమస్య వచ్చినా వెంటనే స్పందించేటువంటి క్రైస్తవులు యేసుక్రీస్తు గురించి ఎందుకు స్పందించటం లేదు? ఈ ప్రపంచంలో అలుముకున్న విషయం ఏంటో చాలామందికి అర్థం కాలేదండి. మణిపూర్లో అసలు సమస్య అది క్రైస్తవులది కాదండి. ఒక స్థలానికి సంబంధించిన సమస్యను మతానికి తీసుకొచ్చి అంటగట్టారు కొంతమంది స్వార్థపరులు. దానిని బట్టి క్రైస్తవులను కూడా హింసిస్తున్నారు. 250 పైగా చర్చిలను కూలగొట్టేశారు. ఏమంటే క్రైస్తవులను చంపుతున్నారు. ఓకే, కానీ ఇక్కడ నేను ఒక విషయం అడగదలుచుకున్నానండి అందరినీ. యేసుక్రీస్తు ఒకనాడు ఒక మాట చెప్పాడు. ఆ మాటను చాలామంది విస్మరిస్తున్నారండి. ఏంటి ఆ మాట? మత్తయి సువార్త 5వ అధ్యాయము 40వ వచనం నుంచి చదువుదాం. జాగ్రత్తగా మీరు కూడా చదవండి. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి, నీ మీద గొడవ వేసి, వ్యాజ్యం అంటే వాదన, ఒక రకంగా చెప్పాలంటే కోర్టులో కేసు లాంటిది. నీ మీద కేసు వేశారు, వ్యాజ్యం వేశారు. నీ అంగీ తీసుకొన గోరిన ఎడల అన్నాడు. ఏమండి, అంగీ అంటే షర్ట్ అండి. అంగీ అంటే ఏంటి? షర్ట్ కోసం ఎవరు కేసేస్తారండి అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ రోజుల్లో అంగీలు అనేవి చాలా ఖరీదైనవి. ఇప్పుడు విషయం కాదు కదండి, ఇది 2000 సంవత్సరాల క్రితం విషయం. ఇది 2000 సంవత్సరాలు. అంగీలు చాలా విలువైనవి, చాలా ఖరీదైనవి. ఆ అంగీల కోసం వాళ్ళు చీట్లు వేసుకున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. రెండవది, సంసోను ఉన్నాడు కదండి, న్యాయాధిపతి, ఇశ్రాయేలీల న్యాయాధిపతి సంసోను ఒకనాడు ఫిలిస్తీన్లతో గొడవ పడ్డాడు పెళ్లి విషయంలో. పెళ్లి జరిగింది, ఓకే, ఆ పెళ్లి విందు ఇచ్చాడు, పెళ్లి కుమారుడే ఇచ్చాడు. ఆ విందులో వాళ్ళకి ఒక ఎంజాయ్మెంట్, ఏమంటారు, చక్కగా సరదాగా ఎంజాయ్ చేయాలనుకున్నారు. పొడుపు గాథలు వేసుకున్నారు. సంసోను ఒక పొడుపు గాథ ఇచ్చాడు. వాళ్ళు దాన్ని విప్పలేకపోయారు. వాళ్ళ ఆవిడని బెదిరించి, సంసోను యొక్క భార్యని బెదిరించి, అది నువ్వు తెలుసుకో, లేకపోతే నిన్ను, నీ తల్లిని, మీ తండ్రిని, మీ కుటుంబాన్ని మొత్తాన్ని చంపేస్తామంటే భయపడిపోయి ఈమె అతన్ని విసిగించడం ప్రారంభించింది. ఆ సీక్రెట్ ఏంటో చెప్పు, ఆ కథ ఏంటో నాకు చెప్పు, అదేంటో చెప్పు అని రోజు విసిగిస్తుంటే చెప్పేశాడండి. చెప్పేస్తే వాళ్ళు అప్పుడు చాలా సింపుల్గా, వెకిలిగా నవ్వుతూ, అదేలేండి, తినుదానిలో నుండి తిండి వచ్చింది, బలమైన దానిలో నుండి తీపి వచ్చింది. సింహము కంటే బలమైనదేది, తేనె కంటే తీయనైనదేది. ఆన్సర్ ఇచ్చేసారు వాళ్ళు. వాళ్ళ కండిషన్ ఏంటో తెలుసా? అప్పుడు 30 జతల బట్టలు తీసుకొచ్చేవాళ్ళట. పోటీ ఏంటి? 30 జతల బట్టలు. దీనిని బట్టి ఆ రోజుల్లో బట్టలు అనేవి ఎంత కాస్ట్లీయో, ఎంత డిమాండ్ ఉండేదో మీరు అర్థం చేసుకోండి. దానిని బట్టి ఒకడు వ్యాజ్యం వేసిన దేనికోసం వేస్తాడు? అంగీ కోసం వేసే పరిస్థితులు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు. కాబట్టి దీన్ని కొంచెం చేంజ్ చేసుకుందాం. మన స్థలం ఉందనుకోండి, ఎవడైనా పక్కోడు వచ్చేసి ఇదిగో 2 అడుగులు నాకు ఉంది అన్నాడు అనుకోండి, ఇప్పుడు నువ్వేం చేయాలి? దీని మాట ప్రకారం యేసుప్రభు ఏం చెప్పాడు? పోనీ అంగీ దగ్గర చూద్దాం ఏం చెప్పాడో. చదవండి, కంటిన్యూ చేయండి. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొన గోరిన ఎడల, అంగీ తీసుకోవాలని వాడు వ్యాజ్యం వేస్తే నువ్వేం చేయాలంటే, ఈ అంగీతో పాటు నాయన ఈ పై వస్త్రం కూడా నీదే ఉంచేసుకొని అంగీతో పాటు పై వస్త్రం కూడా ఇచ్చేయి. ఏమండి, ఇదేమైనా బాగుందా అంటే? అంగీ మీద అంగీ ఎవరిది? మనది. అంగీ నాదని వాడు అబద్ధం ఆడుతుంటే, వాడు కేసు వేస్తే యేసుప్రభు ఏంటంటే ఇలా చెప్తున్నాడు, వాడు అన్యాయంగా లాక్కోవాలనుకుంటుంటే ఇచ్చేయమంటున్నాడు ఏంటి? పైగా ఇచ్చేటప్పుడు వాడేం కావాలో అన్నాడో అది ఇవ్వమంటలేదు, దానితో పాటు పై వస్త్రం కూడా ఇచ్చేయి. ఏమంటే దీని ప్రకారం వాడు 2 అడుగులు నాకు యువతలు కొందంటే మనం ఏం చేయాలంటే ఇంకో అడుగు కూడా కలిపి 3 అడుగులు నీదేరా బాబు తీసుకో. మరి దాని ప్రకారం ఇదే చేయాలి. ఈ ప్రపంచంలో ఏ క్రైస్తవుడికైనా ఇది నచ్చుతుందా? నచ్చుతుందండి? మనకి యేసుప్రభు అంటే మహా ఇష్టం, కానీ ఇలాంటివి మాత్రం ఇష్టం ఉండదండి. యేసుప్రభు ఇష్టమే, కానీ ఆయన చెప్పిన ఇలాంటివి మాత్రం మనకి అస్సలు ఇష్టం లేదు. మరి ఏం చేద్దాం? అది క్రమం. ఏంటది? క్రమం.
అది క్రమం, అంటే వాక్యం. కానీ ఎందుకో ఈ ప్రపంచం దాన్ని ఒప్పుకోదు. క్రైస్తవులే ఉన్నారు అక్కడ, వాళ్ళకి ఏం కావాలి? స్థలం కావాలి. ఈ స్థలం అనేది మనకి ఇంపార్టెంటా? మణిపూర్ వాసులే కాదు, మనం కూడా ఆలోచిద్దాం. రేపొద్దున మనకే వస్తాయి ఈ పరిస్థితులు. మనం ఏం చేయాలి? మనం క్రమంలో ఉంటే ప్రాబ్లం ఉండదండి. కానీ మనకి క్రమం తప్పించి అక్రమం ఉంది మన మైండ్లో. విషవలయంలో ఉన్నాం మనం. వాళ్ళు కూడా ఇది మా స్థలం, మా స్థలం, మా స్థలం. ఆ స్థలం కోసం పడినటువంటి పోటీయే మణిపూర్లో జరిగినటువంటి గొడవ. కానీ క్రైస్తవుల కోసం యేసుప్రభు ఏం రాయించాడో తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఏమండి ఇన్ని చెప్తున్నారు, మీ దాకా వస్తే మీరేం చేస్తారని నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరండి. ఎందుకంటే ఆల్రెడీ దేవుని పని కోసం నా ఇల్లే కోల్పోవడానికి ఆల్రెడీ రెడీ పెట్టేశాను. నాకు ఇలాంటివన్నీ చాలా చిన్నవి. నా ఇల్లేంటి అన్నీ కోల్పోతాను. అది పెద్ద విషయం కాదు. ఎందుకో తెలుసా? క్రైస్తవుడుగా వాక్యంలోనికి వచ్చిన వాడికి ఇల్లు ఒక లెక్క, డబ్బు ఒక లెక్క ఉండదండి అస్సలు. 10వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 23వ వచనం. వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసిస్తే మీరు ఆ పట్టణంలోనే కూర్చొని వాళ్ళతో ఫైట్ చేయండి అన్నాడా? మరి ఒక పట్టణానికి పారిపోండి అన్నాడా? ఏమన్నాడు? మరి ఒక పట్టణానికి పారిపోండి. ఒకనాడు యెరూషలేములో ఉన్నటువంటి యూదులందరికీ శ్రమ కలగగానే క్రైస్తవులకి వాళ్ళు ఏం చేశారు? అపోస్తలులు తప్ప మిగిలిన వారంతా యోదయ సమరయ దేశాలలో చెదిరిపోయారు. అప్పుడప్పుడు మేము అనుకుంటామండి, నేను మా మిస్సెస్ ఆవిడే అంటూ ఉంటుంది, ఏమండి మనకి ఈ ఇల్లు ఉండడం వల్లే కదా ఎక్కడికి వెళ్ళినా మిడ్నైట్ అర్ధరాత్రి మీరు రావాల్సి వస్తుంది. ఆ క్యారవెన్ లాంటిది ఒకటి కొనుక్కొని ఇల్లు అమ్మేసి ఎక్కడ సువార్త అయితే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సువార్త చెప్పి ఆ క్యారవెన్లో పడుకొని ఇంకొక చోటకి వెళ్ళిపోయి అలా ఉంటే బాగుంటుంది కదా అనుకుంటామండి మేమిద్దరం. ఒకనాడు మొదటి శతాబ్దంలో క్రైస్తవులు చేసింది అదేనండి. పౌలు ఎక్కడ పుట్టాడు? తార్సులో పుట్టాడు. సంఘం ఎక్కడ? అంతియోకయలో. చివరికి ఎక్కడ అద్దెకున్నాడు? రోమా పట్టణంలో, ఇటలీలో, రోమ్లో పూర్తిగా అద్దె ఇంట చనిపోయేంత వరకు కాపురం. క్రైస్తవులుగా మనం నిలువర నివాసము మనకిక్కడ లేదు. లోకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనం. లోకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం. 12 మంది శిష్యులు అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియా, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్య యోహన్న, సూసన్న ఆయనతో కూడా ఉన్నారు. వీరు ఇతరులు అనేకులు తమకు కలిగిన వాటితో, ఆస్తితో ఉపచారం చేస్తూ వచ్చారు. ప్రియులారా, ఒక పట్టణంలో ఉపద్రవం కలిగితే మరో పట్టణానికి వెళ్ళిపోవడం, ఉన్నవన్నీ దేవుడికి ఇచ్చేయటం, అది మొదటి శతాబ్దపు క్రైస్తవి. ఈరోజు ఎందుకో ఆ అక్రమము విస్తరించింది. దానివల్ల ఏం జరిగిందో చూడండి. దాని వలన ఏం జరిగింది? అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాం. మత్తయి సువార్త 24:12. అక్రమము దేవుని వాక్య స్థానంలో క్రైస్తవుల్లో కూడా స్వార్థం, అసూయ ఇలాంటివి మనలోనికి కూడా రావడం వల్ల అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోయింది? విస్తరిస్తున్న ఈ అక్రమము విషమైతే, మనుషుల హృదయాలలోనికి చోటు చేసుకుంటున్న ఆ విషవలయం అక్రమమైతే, మనుషుల్లో చల్లారిపోతున్న ప్రేమ ఉందే, ఆ ప్రేమ దేవుని నియమం. ప్రేమ ఏంటి? దేవుని నియమం. యేసుక్రీస్తు అంటాడు, నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఏంటా క్రొత్త ఆజ్ఞ? ఒకనిని ఒకడు ప్రేమింపవలెను అనున్నది నేను మీకు ఇచ్చే నియమం. నియమం నియమం నియమం. దేవుని నియమము ప్రేమ అయితే, ఆ ప్రేమ అనే నియమమును ఆర్పేసే విషవలయం ఉందే, అది మన హృదయాలను అంటిపెట్టుకొని మన హృదయాలను అల్లేసిందండి, అలుముకుందండి. అందుకే క్రైస్తవులు కాదు, క్రైస్తవేతరులు కాదు, ఈరోజు ప్రపంచంలో ఏ మనిషి కూడా ఒక మంచివాడిగా కనబడడం లేదు. పరలోకం కోసం ఆలోచించటం లేదు. ఈ భూమి మీద ఏదో బ్రతుకుందనుకుని, ఈ భూమి మీద అవసరాల కోసం ఒక మనిషిని చంపడానికైనా వెనకాడడం లేదు, ఒక మనిషిని దోచుకోవడానికైనా వెనకాడడం లేదు.
హృదయంలో చోటు చేసుకున్న విషం అది. అపోస్తలుడైన పౌలు గలతీ పట్టణానికి రాసిన ఉత్తరంలో 5వ అధ్యాయము 25వ వచనం చదువుదామా? 25 నుంచి, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటాం. మనం ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకోవాలంటే, ఆత్మను అనుసరించిన వారమైతే క్రమంగా నడుచుకుంటాం. ఒకరినొకరు వివాదము రేపకయు, ఒకరి యందు ఒకరు అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు. విషం అనే ఒక విష వలయం అనేది మన హృదయాలను అలుముకోవడం వలన జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఇవి. మొదటిగా మీకు చూపించినటువంటి ఒక ఉదాహరణ, సౌలు అనేటువంటి ఒక రాజు దావీదుపై చూపిన విషం ఉందే, అదే విషయం ఈరోజు మన హృదయాలు. అందుకే అక్కడ మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, 26 మళ్ళీ ఒకసారి చదువుదాం. 26, ఒకరిని ఒకరము వివాదము రేపక, ఒకరి యందు ఒకరు అసూయపడక, వృధాగా అతిశయపడక ఉందము. 6వ వచనం, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల, జాగ్రత్తగా వినాలి. మనుషులు అన్న తర్వాత మనుషులు తప్పుల్లోనికి, పాపాల్లోనికి వెళ్ళిపోతారు. మనం క్రైస్తవులుగా మారాం. క్రైస్తవులమైన మనం ఆ పాపాన్ని జయించడానికి దేవుడు మనకు శక్తినిచ్చాడు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే కానీ పిరికి ఆత్మను మీకు నాకు దేవుడు ఇవ్వలేదు. ఒకడు లోకంలో ఉన్నప్పుడు వాడు అబద్ధం సులువుగా ఆడేస్తాడు, ఎందుకంటే వాడు అబద్ధం ఆడకుండా బ్రతకలేడు. కానీ దేవునిలోనికి వచ్చాక మనం కూడా అదే అబద్ధం ఆడితే నువ్వు అబద్ధాన్ని జయించినట్లా, జయించనట్లా? జయించలేదు. దేవునిలోనికి వచ్చినవాడు, దేవుని ఆత్మను పొందినవాడు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. అబద్ధం ఆడితేనే బ్రతుకుతామన్న అవసరత లేదు. దొంగతనం చేయలేం, మోసం చేయం, వ్యభిచరించాల్సిన అవసరం లేదు, హత్యలు చేయాల్సిన అవసరం లేదు. దేవుని ఆత్మను పొందిన మనం ఇవన్నీ చేయకుండా ఉండొచ్చు. కానీ కొంతమంది బలహీనులై వాడు ఏమైనా తప్పిదంలో పడ్డాడు అనుకుందాం కాసి. ఎవరైనా ఒకడు తప్పిదంలో పడితే ఏం చేయాలన్నాడు చూడండి అక్కడ, ఆత్మ సంబంధులైన మీలో. ఎందుకంటే ఆత్మ సంబంధి అయిన వాడు వృధాగా అతిశయపడడు, అసూయపడడు, వివాదాలు రేపడు. పై మాటల్లో అది చదివించాను. వివాదము రేపడు, అతిశయము పడడు, తర్వాత అసూయపడడు. అందుకే ఆత్మ సంబంధులు, మీరు ఆత్మ సంబంధులైతే ఎలా ఉంటారంటే, మీరు ఆత్మ సంబంధులైతే మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని. అంటే ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే, నువ్వు చేయలేదు, ఓకే, వెరీ గుడ్, నువ్వు చేయలేదు, వాడిని చూసి వాడిని ఒక నేరస్తుడిగా చూడడం కాదు. లేదు, చేయనందుకు నువ్వు గర్వించటమో వృధాతిశయంతో పొంగిపోవడమో కాదు. మన ప్రక్కన ఉన్నవాడు ఎవడైనా తప్పిదంలో పడితే భయం వాడికి కాదు, ముందు ఎవరికి కలగాలి? మనకి. క్రమం అండి, క్రమం, వాక్య క్రమం. ఎందుకంటే ఒకడు తప్పులో పడ్డాడంటే నెక్స్ట్ ఎవరికి వస్తుంది అది? ఒకరు కరోనా వచ్చిందంటే నెక్స్ట్ ఇంట్లో ఎవరో ఒకరికి కంపల్సరీ. అందుకే కరోనా వచ్చిన వాళ్ళందరినీ క్వారంటైన్ అంటారు. ఈ మధ్యకాలంలో అన్నీ కళ్ళు ఎర్రగా వచ్చేసేయండి, కండ్ల కలకలు. ఇంట్లో ఒకరికి వచ్చేయంటే టోటల్గా మనం కండ్ల కలకల గురించి చూస్తాం, కరోనా గురించి చూస్తాం. కానీ ప్రపంచంలో తెలియకుండా అలుముకుంటున్న విషయం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ఒకడు పాపంలో పడితే ఆ పక్కనున్నవాడు కూడా గ్యారంటీగా శోధింపబడతాడు. అంటే అర్థం ఏంటి? మనం పక్కన వాడు చూసి ధైర్యం తెచ్చుకుంటాం. ఆల్రెడీ వాడు చేసినప్పుడు నేను చేయడానికి ఏమైంది? ధైర్యం. అందుకే తానును శోధింపబడుదునేమో అని. అంటే ఒకడు పాపం చేస్తే ఇంకొకడు పాపంలో పడడానికి అవకాశాలు ఉన్నాయి. పాపం చేసిన వాడు ఒకడు మనతో ఉంటే మనం కూడా అలా చేయాలని అనుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి? పాపం చేసిన వాడిని తరిమేయటం కాదండి కావాల్సి. పాపం చేసిన వాడిని పాపం చేశాడని ఎత్తి చూపడం కాదండి. పాపం చేసిన వాడి మీద ద్వేషం పెంచుకోవడం కాదండి. ఏం చేయాలో చూడండి. సాత్వికమైన మనసుతో అట్టి వారిని, క్రైస్తవుడైన వాడు చేయవలసిన క్రమం ఏంటో తెలుసా? అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. మంచి దారికి తీసుకొని రావాలి. నువ్వు పాపం చేయలేదు, బాగుంది, రైటే, కానీ అతని గురించి ఎందుకు చెడ్డగా చెప్పాలి? నువ్వెందుకు వృధాగా అతిశయపడాలి?
అవన్నీ ప్రక్కన పెట్టి నువ్వు సాత్వికముతో అతనిని నెమ్మదిగా సన్మార్గంలోనికి తీసుకురావాలి, మంచి మార్గంలోకి నడిపించాలి, మంచి మార్గంలోకి నడిపించాలి. తర్వాత ఏమన్నాడు చూడండి, ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు నియమం ఏంటో తెలుసా? తప్పులో పడిన వాడిని క్షమించి మన్నించి వానిని నెమ్మదిగా మంచి మార్గంలో నీకు తీసుకురావడం క్రీస్తు నియమం. ప్రేమ చూపటం క్రీస్తు నియమం. కానీ ఈరోజు క్రీస్తు నియమము ఆరిపోయింది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. అందుకే అల్లుకుంటున్న విషవలయం మన హృదయాలను అల్లుకుంది, క్రైస్తవ సంఘాలను అల్లుకున్న ఈ విషవలయంలో మనలో ఉన్న ఆ ప్రేమ ఆరిపోతుంది. ఇలాగు చేసి మీరు క్రీస్తు నియమమును సంపూర్ణంగా నెరవేర్చండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యం వైపు మళ్ళించాలి. పశువుల గురించి మాట్లాడుకుంటూ, ఏమండి పశువులు కాసేవాళ్ళు అండి, ఒకవేళ పశువు వాళ్ళని వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది అనుకోండి, కొంచెం దాన్ని మళ్ళించండి అంటారు. అప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు దాన్ని ఎలా వెనక్కి, పశువు అంటే జ్ఞానం లేనిది కనుక యజమానుని వదిలేసి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఎవరో ఒకరు దాన్ని మళ్ళిస్తారు, అప్పుడు యజమాని సంతోషపడతాడు. ఈరోజు మనుషులు జ్ఞానం లేని పశువులు కాదు, మనుషులు జ్ఞానం ఉంది. కానీ జ్ఞానం ఉండి కూడా వీళ్ళు ఎలా అయిపోయారంటే దేవుణ్ణి వదిలేసి ఎట్టెటో వెళ్ళిపోతుంటే వాళ్ళను మళ్ళించే కాపరి క్రైస్తవుడు. ఈ ప్రపంచ మనుషులను దేవుని వైపు మళ్ళించే కాపరి క్రైస్తవుడు. అందుకే ఎవడైనా ఒకవేళ సంఘంలో నీకు తెలిసిన వాడే సత్యం నుండి తొలగిపోతే నువ్వేం చేయాలి? సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు, మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకునవలెను. అంటే ప్రేమ అనేక దోషములను కప్పివేస్తుంది. ప్రేమ కలిగిన వాడు అనేక పాపాలను కప్పేస్తాడు. అనేక పాపాలను కప్పేసేవాడు ఎలా ఉంటాడంటే, ఒకడు సత్యం నుండి తొలగిపోతే అతన్ని సత్యం వైపు మళ్ళిస్తాడే తప్ప అతన్ని అవమానపరుస్తూ 10 మందిలో వేడుకగా అందరి ముందు బాహాటంగా అవమానపరచడు. మనం ఎలా ఉన్నాం చెప్పండి? సత్యము అను క్రమము మనలో ఉంటే, దేవుని ప్రేమ అను నియమము క్రీస్తు నియమం మనలో ఉంటే విషం అనేది మనలో ఉండదండి. కానీ మనలో ఏం కనపడుతుంది? క్రైస్తవ్యంలో ఏం కనపడుతుంది? అసూయ. సౌలు, అవునండి దావీదు గొప్పవాడు అవుతాడు, నిజమండి, నాకంటే ఒకడు గొప్పవాడు అవుతాడు. ఎందుకవడు? దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జ్ఞానం ఇచ్చాడు, ఉపయోగించుకునే విధానం మనలో ఉంటుంది. ఏమండి, ఏ పనిలోనైనా కష్టపడ్డాం అనుకోండి, కష్టపడిన వాడికి వచ్చే ఫలితం వేరు. ఏదో నామకార్థంగా దాని మీద దృష్టి పెట్టి అటు ఇటు చూసి నేర్చుకున్నవాడు వేరు. శ్రమ పడిన వాడికి శ్రమ పడని వాడికి సమానం ఎప్పుడూ కాదండి. అలాగే దేవుని కోసం ప్రయాసపడేవాడు ఎవడుంటాడు, ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలం వస్తుంది. వాని శ్రమను బట్టి జీతం ఆయన యొద్ద. ఏమంటే నాకంటే చిన్నవాడు నాకంటే ఎక్కువ దేవుని పని చేయొచ్చు, అప్పుడు దేవుడు అతనికి నాకంటే ఎక్కువ స్థానాన్ని అప్పగించవచ్చు. అది చూసి సౌలు దావీదు విషయంలో ఎలా ఉన్నాడో అలా నేను ఎప్పటికీ ఉండకూడదండి. మీరు కూడా ఎప్పటికీ ఉండకూడదండి. అలా ఒకవేళ మనకంటే ముందు ఎదుగుతున్నవాడు మనకంటే చిన్నోడు కావచ్చు. ఒకవేళ నీకేమన్నా అనిపిస్తుందా, బాధ అనిపిస్తుందా వాడిని చూసి? అయితే నీలో ఉన్నది విషమే తప్ప ప్రేమ కాదు. ఈ విషయమే ప్రపంచాన్ని ఈరోజు నాశనం చేస్తుంది. ఈ విషయమే ఒకటే చెప్పాను మీకు, అన్నీ చెప్పే సమయం లేక. విషము ఎన్ని రకాలుగా ఎన్ని కోణాలలో అల్లుకుంటుందో చెప్పే సమయం లేదు కాబట్టి 1-2 మాత్రమే చెప్తున్నాను మీకు, అది కూడా మీకు అర్థమయ్యే విధానంలో. కనుక మనకంటే ముందుగా దేవునిలో గొప్పవాడవుతున్న వాడిని చూసి ఎప్పుడు ఈర్ష్యపడకండి, ఎప్పుడు అసూయపడకండి. అభినందించండి, మీరు కష్టపడండి,
మీరు పైకి రండి. కానీ దావీదు విషయంలో సౌలు ప్రవర్తించినట్టుగా ఎప్పుడూ ప్రవర్తించకండి. వాక్యము మనలో ఉన్నప్పుడు మన ఆలోచనలన్నీ పరలోకం వైపే ఉంటాయి తప్ప ఈ భూమి మీద ఉండవు. మణిపూర్లో ఉన్న ప్రజలు చేసిన తప్పు మనం ఎప్పుడు చేయకూడదు. నెక్స్ట్ ఏంటి మనకే ఆ పరిస్థితులు వస్తే ఎందుకు రావండి? బహుశా తెలంగాణకి నెక్స్ట్ రావచ్చు ఆ పరిస్థితి, తర్వాత ఆంధ్రాకి రావచ్చు. ఎందుకంటే తెలంగాణ పైన ఉంది, ఆంధ్ర కొంచెం క్రింద ఉంది కదా. పైనుంచే రావాలి ఏది వచ్చినా. ఉత్తరపు దిక్కు నుంచి నాశనం వస్తుంది, బైబిల్ చెప్పింది. మన దేశంలో కూడా ఏ దిక్కు నుంచి రావాలి? ఉత్తరపు దిక్కు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏర్పడితే మీరు ఎలా ఉంటారు? స్థలాల కోసం, పొలాల కోసం పోరాడతారా? దేవుని కోసం పోరాడతారా? దేనికోసం? అలుముకున్న ఈ విషవలయంలో నువ్వు చిక్కుకొని ఉంటే ఈ భూమి, ఈ స్థలం, ఈ పోరాటం, ఇవే ఉంటాయి. ఒకవేళ వీటిని ఛేదించుకొని నువ్వు పరలోకాన్ని చూడగలిగితే ప్రేమ నీలో నిలిచేది. ప్రేమ దేవుని నియమం అదే, క్రీస్తు నియమం అదే, దేవుడిచ్చిన ఆజ్ఞ అదే. మీరు ఒకరినొకడు ప్రేమించవలన్నది ఆయన పెట్టిన ప్రేమ. ఆ ప్రేమ అనే నియమం ఉన్న వాడిలో పాపము చేసిన వాడిని చూసి క్షమించి అతన్ని తప్పుత్రోవ నుంచి మళ్ళించి సన్మార్గంలోనికి రప్పించి అతని పాపాలను కప్పివేసేంత గొప్పవాడు అవుతాడు. సంఘంలో అది ఉందా? మనలో అది ఉందా? మన ప్రేమ అంత గొప్పదయిందా? లేక దైవ నియమాన్ని ఆర్పేస్తున్నామా? చివరి మాట చూసి ముగించేసుకుందాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయము 18-19 వచనాలు. ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని పైన అంటాడు. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని ఏమన్నాడు తర్వాత? ఆత్మను ఆర్పకుడి. మనలో ఉన్న ఆత్మను ఆర్పుకుంటున్నాం. ప్రేమ ఎప్పుడైతే ఆరిపోయిందో, నీలో దైవ నియమం ఎప్పుడైతే ఆరిపోయిందో, మనలో ఉన్న పరిశుద్ధాత్మ కూడా చివరికి ఏమవుతాడు? ఆరిపోతాడు. అల్లుకుంటున్న విషవలయం, ఆరిపోతున్న దైవ నియమం. ప్రార్థన చేసుకుందాం అండి. మహిమ కలిగిన మా తండ్రి, వాక్యమును క్రమము నుండి తప్పింపబడి ఓ భయంకరమైన విషవలయంలో మేము చిక్కుకున్నాం క్రైస్తవులుగా. లోకం ఇప్పటికే నాశనం అయిపోతుంది. శరీర సంబంధమైన విషవలయాల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, కానీ ఆత్మ చిక్కుకున్న విషవలయం గురించి మీ వాక్యం మాత్రమే చెప్పింది. ఎలాంటి పరిస్థితులలో మా హృదయము విషవానికి చిక్కుబడిపోయిందో, ఎప్పుడైతే మా ఆత్మను మేము ఆర్పుకుంటున్నామో మీ నియమం పూర్తిగా మరిచిపోతున్నాం. మీ పిల్లలు వింటున్నారు, తమను తాము పరీక్షించుకుంటూ తమ ఆత్మలను వెలిగించుకుంటూ జీవవాక్యంతో మా బ్రతుకులను మేము సరిచేసుకుంటూ సంపూర్ణతలోనికి సాగిపోవటకు అవకాశం ఇవ్వండి. ప్రతి ఒక్కరూ మీ పాద సన్నిధిలో సంపూర్ణతను పొంది మహాలోకంలో అర్హత పొందుటకు అవకాశం ఇవ్వండి. సూర్యాపేటలో జరుగుతున్నటువంటి సేవను దీవించండి. ప్రిన్సిపల్గా మీ కుమార్తె జరిగిస్తున్న సేవను, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా మీ కుమారుడు చేస్తున్నటువంటి సేవను దీవించండి, అభివృద్ధి చేయండి. మీ బిడ్డలకు సహకారులుగా నిలిచిన ఎందరైతే యవ్వన బిడ్డలు, స్త్రీలు, వృద్ధులు, పురుషులు, సేవకులు ఎంతమంది అయితే సహకారులుగా నిలిచి ఈ ప్రాంతాలను వెలిగిస్తున్నారో జీవవాక్యంతో, ప్రతి ఒక్క బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం. దీవించండి, ఆయుష్ ఆరోగ్యమునివ్వండి. మరింత ఉన్నతంగా, బలంగా, పదునైన బాణాలుగా మీ కొరకు వాడుకోండి. ఇంత మంచి వాక్యం మాకు నేర్పి మీ పక్షంగా ప్రజల మధ్య నిలవబెట్టిన మీ కుమారుడు జయశాలి గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించి తిరిగి క్షేమంగా వారి ప్రాంతాలకు నడిపించండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు.